అవర్స్ లో రోడ్ ఎక్కారా ఇక అంతే సంగతులు. అది హైటెక్ సిటీ అయినా చార్మినార్ అయినా దారులన్నీ ట్రాఫిక్ తో బందీ అయిపోతున్నాయి. కిలోమీటర్ పొడవు వాహనాలు, ఇంజిన్ల వేడి, హారన్ల హోరు మధ్య వాహనదారులు నరకం చూస్తుంటారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే ఏకంగా 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఈ స్థాయిలో ట్రాఫిక్ పెరగడానికి కారణం ఏంటి? రోడ్లు బాలేవా, నిర్వహణ లోపమా, లేక వెహికల్స్ పెరిగాయా? అసలు ఈ ట్రాఫిక్ పద్మ వ్యూహానికి పరిష్కారం ఏంటి? సగటు హైదరాబాదీ వాసులకు చుక్కలు చూపిస్తోంది ఈ ట్రాఫిక్ పద్మ వ్యూహం. 10-20 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు కూడా గంటకు పైగా సమయం పడుతోంది. ఒక్కోసారి పీక్ అవర్స్ లో కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాల రద్దీతో నరకం కనిపిస్తోంది. ఇటీవలే సగటు వాహన వేగం 25 నుంచి 18.4 కిలోమీటర్లకు పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో అయితే అక్రమ పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల రోడ్డు వెడల్పు సగానికి తగ్గిపోతుంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా సరే అవి తాత్కాలికంగానే కనిపిస్తున్నాయి. కేవలం ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా ఆక్రమణల తొలగింపు, పటిష్టమైన ప్రజా రవాణా ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నగరవాసులు కోరుతున్నారు. 2 వీలర్స్ లో ఉన్నవాళ్ళు 4 వీలర్స్ తీసుకుంటున్నారు. 4 వీలర్స్ ఒకటి ఉన్నవాళ్ళు 2-3 అట్లా తీసుకుంటున్నారు. సో అది ఒక రీజన్. ఇంకొకటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడము, మళ్ళీ నియర్ బై ప్లేసెస్ ఉంటే బై వాక్ వెళ్ళడము, ఇవన్నీ కూడా తగ్గింది. కానీ అన్ని బిల్డింగ్స్కి పార్కింగ్స్ లేవు. చాలా కమర్షియల్ స్పేసెస్ మీరు చూస్తే ఆ బిల్డింగ్లో 3-4 షాప్స్ ఉంటుంది, కానీ దానికి పార్కింగ్ చేయరు. ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బిల్డింగ్ చేసి బేస్మెంట్ చూపించుంటారు. బట్ తర్వాత దాన్ని రెంట్కి ఇవ్వడం కానీ దాన్ని వేరే షాప్గా కన్వర్ట్ చేయడం, లేదంటే షోరూమ్గా కన్వర్ట్ చేయడం కూడా జరుగుతుంది. హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి చార్మినార్, సికింద్రాబాద్ వరకు నగరం ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకే రకమైన ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. ఐటీ రంగం విస్తరణ, పెరిగిన వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు అక్రమ పార్కింగ్, అసంపూర్తిగా ఉన్న రోడ్ పనులు, అస్తవ్యస్తమైన యూటర్న్లు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు సమయం వెచ్చించాల్సి వస్తోంది. రోజు గంటల తరబడి ట్రాఫిక్ లోనే సమయం వృధా అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్ సమన్వయం, ఈ చలాన్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు చేపడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. తరచూ జామ్ అయ్యే హాట్స్పాట్ల దగ్గర అదనపు సిబ్బందిని పెడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. ట్రాఫిక్ తగ్గించేందుకు టెక్నాలజీ వినియోగంతో పాటు ఫీల్డ్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాంకేతికతతో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, గత ఏడాదితో పోలిస్తే నగరంలో కొత్తగా 3.97 లక్షల వాహనాలు పెరగడం రోడ్లపై ఒత్తిడికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ లో ఉన్న మొత్తం వాహనాలు 88,97,109. ఈ సంవత్సరం 3,77,846 కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. ప్రతి సంవత్సరం ద్విచక్ర వాహనాల కొనుగోలు పెరుగుతోంది. సగటున రోజుకి 1000కి పైగా వాహనాలు రిజిస్టర్ చేసుకుంటున్నారు వాహనదారులు. 2022లో 3,27,124 వాహనాలు రోడ్డుపైకి రాగా 2025లో 3,68,425 ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కాయి. గత ఏడాది 62,85,582 బైకులు ఉండగా ఈ ఫిబ్రవరి నాటికి 65,51,583కు చేరింది ఆ సంఖ్య. ఇక గత ఏడాది 15,72,795 కార్ల వినియోగం ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 16,37,531కి చేరింది. ఇలా గత సంవత్సరం అన్ని రకాల వాహనాలు కలిపి నగరంలో 85,22,284 వాహనాలు ఉండగా ఈ సంవత్సరం 3 లక్షలు పెరిగి 88,97,130కు చేరాయి. ఇలా ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు చేరుతుండటంతో ఉన్న రహదారులు చాలడం లేదని రవాణా, ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో వాహనాల సంఖ్య పెరగడం వల్లే ఈ రద్దీ ఏర్పడుతుందని, దీనికి పరిష్కారంగా ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.